అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. మన ఓం డివైన్ నైన్ ఛానల్లో నేటి దర్శనం సిరీస్ లో భాగంగా మరొక పవిత్ర ఆలయ దర్శనంతో మళ్ళీ నేను మీ ముందుకొచ్చాను. ఈరోజు మనం ఒక పవిత్రమైన చారిత్రకమైన ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కేరళలోని పదనంతిట్ట జిల్లాలో ఉన్న పండలాం వలియుకోయిక్కల్ ఆలయం. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంతో గాఢమైన సంబంధం కలిగి ఉంది. ఈ వీడియోలో మనం వలియుకోయిక్కల్ ఆలయం యొక్క చరిత్ర, దాని ప్రాముఖ్యత, సాంప్రదాయాలు మరియు ప్రత్యేక ఆచారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం పందళం ప్యాలెస్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచే మొత్తం అంతా ఇంకా పందళం ప్యాలెస్కి సంబంధించిన ప్లేస్ అంతా కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ మీరు కనుక చూస్తున్నట్లయితే నా వెనకే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఇంకా ప్లేస్ మొత్తం పందళం ప్యాలెస్కి సంబంధించిన భవనాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ భవనాలన్నీ కూడా టేకుతో అంటే తయారు చేయబడి ఉన్నాయన్నమాట. టేకు మట్టి యూజ్ చేసి తయారు చేశారు. అందుకే ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మనం ఇప్పుడు పండలం ప్యాలెస్ దగ్గర ఉన్నాము. అసలు ఈ పండలం ప్యాలెస్లో అంటే పాండ్యరాజులు మదురైలో ఉండేవాళ్ళు. మదురై నుంచి ఈ పాండ్యరాజుల వారసులు పండలం అనే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోవడం జరిగింది. సో పండల రాజవంశానికి చెందిన రాజా రాజశేఖరుడు అనే రాజు ఇక్కడ ఉండి చాలా ఏళ్ల పాటు రాజ్యాన్ని పాలించారు. కానీ ఆయనకి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవడంతో అనేక ప్రాంతాలు కూడా తిరగటం జరిగింది. అలా ఒకసారి ఆయన పంబా నది ఒడ్డున వేటకు వెళ్ళడం జరిగింది. ఆ వేటకు వెళ్ళినప్పుడు ఒక పసిబాలుడి ఏడుపులు ఆయనకి వినిపించడం జరిగింది. ఏడుపులు వినిపించడంతో ఎవరా ఏంటా అని వెళ్ళి చూసినప్పుడు మెడలో పూసతో చాలా దివ్యమైన తేజస్సుతో ఒక పసిబాలుడు కనిపించడం జరిగింది. ఆ బాబుని చూసి చాలా ఆశ్చర్యానికి ఆయన రాజు లోనయ్యి ఈ బాబుని తీసుకెళ్లాలా వద్దా, ఎందుకంటే రాజుకి సంతానం లేరు కాబట్టి బాబుని తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచించినప్పుడు అప్పుడు అక్కడికి అగస్త్య మహర్షి వచ్చి ఈ బాబు దేవతల వరం వల్ల జన్మించడం జరిగింది, ఖచ్చితంగా వెళ్ళమని చెప్పినప్పుడు ఇంకా నిర్మోహమాటంగా సందేహం ఏమి లేకుండా బాబుని తీసుకువెళ్ళటం జరిగింది. అలా ఈ బాబుకి నామకరణం కూడా రాజు వచ్చేసి మణికంఠుడు అని పెట్టడం జరిగింది. మణి అంటే పూస, కంఠం అంటే మెడ, అంటే మెడలో పూసతో ఈయన కనిపించడం జరిగింది కాబట్టి ఆయనకి మణికంఠుడు అని పేరు పెట్టడం జరిగింది. మనకు అందరికీ తెలిసినట్టు అయ్యప్ప స్వామి అంటే హరిహరుల వరాన జన్మించడం జరగటం వల్ల హరిహర పుత్రుడు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఆ విధంగా అయ్యప్ప స్వామిని ఈ రాజు ఇక్కడికి తీసుకువచ్చుకొని తన సంతానంగా తన బిడ్డగా పెంచుకోవడం జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఆ బాబుకి వచ్చేసేసి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించాలని అనుకున్నారు. కానీ అక్కడున్న కొంతమంది కుట్ర చేసి రాణికి లేనిపోనివి ఈ బాబు మీద చెప్పి ఈ బాబుని ఎట్లా అన్నా పంపించేసేసేయాలి ఇంట్లో నుంచి అని చెప్పే సాకుతో రాణిగారు ఏం చేస్తారంటే కడుపు నొప్పిగా ఉంది, ఆ కడుపు నొప్పి తగ్గాలంటే పులిపాలు తీసుకొచ్చి తాగితే అదే విరుగుడు దానికి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఎవ్వరు వెళ్లకుండా అందరూ సందిగ్ధంలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి అంటే మణికంఠుడు వచ్చి నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఆ విధంగా ఆయన అడవికి వెళ్ళటం జరిగింది. అడవికి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు అయ్యప్ప స్వామి పురాణాల్లో అంటే గాథల్లో మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ వచ్చేసి ఒక రాక్షసుని కూడా ఆయన సంహరణ చేయడం జరుగుతుంది. ఆ సంహరణ తర్వాతే పులిపాలు తీసుకురావడానికని వెళ్ళి పులి మీదే ఆయన స్వారీ చేసుకుంటూ ఈ ప్రాంతానికి రావడం జరిగిందనమాట. అందరూ అలా పులి మీద స్వారీ చేసుకుంటూ అయ్యప్ప స్వామి రావటం చూసి ఆశ్చర్యం చెంది ఈయన సామాన్య వ్యక్తి కాదు,
సో ఈయన చాలా మహిమగల వ్యక్తి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని స్మరించుకోవడం జరిగిందనమాట. సో మొత్తానికి వచ్చేసి ఇక్కడ స్థల పురాణం అంటే ఈ ప్లేస్కి ఎందుకంత ప్రత్యేకత ఉందనేది మనం తెలుసుకోవడం జరిగింది. సో శబరిమల వెళ్ళే భక్తులు ఎవరైతే ఉన్నారో శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేసి ఈ ప్లేస్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. అలాగే ఈ ప్లేస్లో వచ్చేసి శబరిమలలో స్వామివారికి మకర సంక్రాంతి టైంలో మనం చూసినట్లయితే ఆయనకి బంగారు ఆభరణాలతో మొత్తం అలంకరించడం జరుగుతుంది. కరెక్ట్గా ఆ మకర సంక్రాంతి మకర జ్యోతి ముందు రోజునే ఆయన బాక్స్లో ఈ గోల్డ్ అంతా తీసుకొని రావడం జరుగుతుంది. ఆ బంగారము ఆయనకి సంబంధించిన ఆభరణాలు అన్నీ కూడా వచ్చి మొత్తం అవన్నీ కూడా ఈ ప్లేస్లో ఇక్కడ మాత్రమే ఉంచుతారు. మళ్ళీ ఎప్పుడైతే ఆ ఫెస్టివల్ టైం వస్తుందో అంటే మకర సంక్రాంతి టైం వస్తుందో ఆ టైంలోనే మళ్ళీ తీసుకువెళ్ళి స్వామివారికి అలంకరించి ఆ ఉన్నన్ని రోజులు ఆ టైంలో ఆ ఫెస్టివల్ టైంలో మాత్రమే ఉంచడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ప్లేస్కి చాలా చాలా విశిష్టత ఉందన్నమాట. సో రాజులందరూ ఆ రాజు కుటుంబానికి చెందిన వారందరూ ఈ ప్లేస్ని పాలించారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పుడంతా రోడ్లు ఇవన్నీ వేసి ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. మామూలుగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంతం మొత్తం మనం నుంచిన చాలా ఈ ప్లేస్ అంతా కూడా రాజులు నివసించిన ప్లేసే. ఒక్కొక్క భవనం ఒక్కొక్క భవనానికి ఒక భవనానికి డిస్టెన్స్ ఉండడం వల్ల మనం ఈ కొంచెం ప్లేస్లో మాత్రమే ఉన్నారని అనుకుంటూ ఉంటారు. అలా కాదు, మనం చూస్తుంది చిన్నది ఒక శాంపిల్ మాత్రమే అని చెప్పాలి. సో ఇది కనుక మనం చూసుకున్నట్లయితే కనుక పండలం ప్లేస్. సో పండలంలో ఒక పార్ట్ కింద చెప్పాలి. సో ఇంకా లోపల చూసినట్లయితే చాలా చాలా విశిష్టత ఉంది. అండ్ అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా కొన్ని నియమ నిబంధనలు అనేవి కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అయ్యప్ప స్వామికి ఏ విధంగా అయితే 10 నుంచి 50 సంవత్సరాల లోపున్న వాళ్ళు ఆడవాళ్ళకి ఎలో లేదో ఇక్కడ కూడా అంతే. సో మళ్ళీ అలాగే మగపిల్లలకి వచ్చేసి కూడా ఒడుగు అయిన వాళ్ళని మాత్రమే ఇక్కడికి ఎలో చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ప్రత్యేకతలు నియమాలు నిబంధనలు అవన్నీ కూడా ఇక్కడ పాటించడం జరిగింది. ఆ విధంగా రాజశేఖరుడు అయ్యప్ప స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి తన బిడ్డగా భావించి తనకి పట్టాభిషేకం చేయాలి అనుకొని తనని చూసుకోవడం జరిగిందనమాట. కానీ ఇదంతా ఎప్పుడైతే రాణికి పాలు బదులు పుల్నే తీసుకొచ్చి చూపించటం స్వామివారి మహత్యం తెలియటంతో అక్కడితో అందరూ ఇన్ని సామాన్య మనిషి కాదు అని గుర్తించిన తర్వాత అయ్యప్ప స్వామి కూడా ఇక్కడితో నా బాధ్యత అయిపోయింది, నేను ఇక్కడ ఇంకెక్కువ రోజులు ఉండకూడదని చెప్పేసి ఇక్కడి నుంచి శబరిమల వెళ్ళిపోయి శబరిమలలో ఉండి శబరిమల నుంచే భక్తులందరినీ ఆశీర్వదించడం, అక్కడ భక్తులకు నిత్యం వచ్చే వాళ్ళందరికీ ఈయన ఆశీర్వాదం ఇవ్వటం అనేది జరుగుతూ వచ్చింది. ఆ విధంగా ఈ ప్రాంతానికి ఈ విధంగా స్థల పురాణం అనేది ఉన్నదన్నమాట. ఈ పందళం ప్యాలెస్కి రావాలనుకునే వాళ్ళు శబరిమల వెళ్ళి శబరిమల స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కనుక వీళ్ళు చెంగనూరు రైల్వే స్టేషన్కి వచ్చి చెంగనూరు నుంచి మళ్ళీ ఇక్కడికి పందళంకి రావచ్చు. సో మొత్తానికి శబరిమల నుంచి ఇక్కడికి పందళం రావాలనుకుంటే 81 కిలోమీటర్స్. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు ఓన్ వెహికల్స్తో రావచ్చు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ వైజ్ చూసుకున్నట్లయితే కనుక మనకి బస్సెస్ ఉన్నాయి, ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఫ్లైట్లో రావాలనుకునే వాళ్ళకి కొచ్చి కానీ త్రివేంద్రం అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి బై రోడ్లో ఇక్కడికి పందళంకి రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఎవరైనా నార్మల్గా విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ని యూజ్ చేసుకొని ఇక్కడికి రావచ్చు అనమాట. మనం స్థల పురాణంలో చెప్పుకున్నట్లుగా అయ్యప్ప స్వామి అంటే రాజశేఖరుని భార్య అయిన రాణికి కడుపులో నొప్పి విపరీతంగా వచ్చినట్లు నటించి పులిపాలు గనక తీసుకొచ్చినట్లయితే అవే ఆ కడుపు నొప్పికి విరుగుడని చెప్పి నాటకం అంటే యాక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాగైనా అయ్యప్ప స్వామిని ఇంటి నుంచి పంపించేయాలని ఇదంతా కుట్ర చేస్తారు. సో అప్పుడు అయ్యప్ప స్వామి పులిపాలు తీసుకురావడానికి వెళ్ళడం, తర్వాత అక్కడ రాక్షసుని సంహరించడం, మళ్ళీ తిరిగి ఆయన పులి మీదే స్వారీ చేసుకుంటూ పందళంకి రావటం ఇదంతా జరిగింది. పందళంలోకి ఎప్పుడైతే అయ్యప్ప స్వామి పులి మీద కూర్చొని రావటం చూశారో అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి స్వామినే అయ్యప్పనే అని పిలవడం జరిగింది. ఆ విధంగా ఆయనకి స్వామియే అయ్యప్ప అనే నామం కూడా రావడం జరిగిందనమాట. ఇలా మణికంఠుడు అలాగే స్వామియే అయ్యప్ప అనే పేర్లు కూడా ఈ కారణాల వల్ల పిలవటం జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థల పురాణాలు కథలు కూడా చెప్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏ ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.